బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జర్మనీలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ఫామ్ పై నిలిచిన వ్యక్తులపై ఓ దుండగుడు దాడి చేశాడు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. మొదట 8 మందిపై దాడి జరిగిందని మీడియాలో వార్తలు రాగా ఘటనపై పోలీసులు స్పందించారు. ఇక మొత్తం 12 మంది ఈ ఘటనలో గాయపడ్డారని ఎక్స్లో పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు జరిగినట్లుగా తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేశాడని స్పష్టం చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది అన్న దానిపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక దాడి చేసిన వ్యక్తి సైకో అని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్మనీలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ఫామ్ పై నిలిచిన వ్యక్తులపై ఓ దుండగుడు దాడి చేశాడు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. మొదట 8 మందిపై దాడి జరిగిందని మీడియాలో వార్తలు రాగా ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మొత్తం 12 మంది ఈ ఘటనలో గాయపడ్డారని ఎక్స్లో పోస్ట్ ద్వారా తెలిపారు. ఇక ఈ ఘటన అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు జరిగినట్లుగా తెలిపారు. ప్రస్తుతం గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేశాడని స్పష్టం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది అన్న దానిపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దాడి చేసిన వ్యక్తి సైకో అని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. الحمد لله.